యోగా చేయడము టైం వేస్ట్ అనుకుంటే మీ లైఫే వేస్ట్ అయిపోతుంది. యోగా వేస్ట్ అంటే మీ లైఫే వేస్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు చచ్చే వరకు అంటే జీవించినంత కాలం యోగా ధ్యానము చేయవలెను. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. యోగా ధ్యానం వల్ల యోగా చేయడం వల్ల మీ బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ వైటల్ ఫోర్స్ పెరుగుతుంది. ఈ స్టార్టింగ్ స్టేజ్ అక్యూట్ బిగినింగ్ స్టేజ్ జబ్బులన్నీ పోతాయి, జబ్బులు రాకుండా ఉంటారు, బాడీ సేఫ్లో ఉంటుంది. ప్లస్ మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ క్రానిక్ జబ్బులు కూడా సంవత్సరం 2 సంవత్సరాల్లో పోయే జబ్బులు కూడా నెల 2 నెలలు 3 నెలలు పోతుందన్నమాట. అంటే మీకు ఇమ్యూనిటీ అడిషనల్గా చేరుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ధ్యానం వల్ల మైండ్ పీస్, కూల్, శాంతి లభిస్తుంది మీకు. ఇంకొక అంశము, యోగా అంటే ఏదో మీరు ఒక్కటే ఇది ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకునేరండి, తప్పండి. ఇట్స్ ఎ డివైన్స్ ఎక్సర్సైజ్, గాడ్లీ ఎక్సర్సైజ్, సుప్రీం ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో దీన్ని మించిన ఎక్సర్సైజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటండి, మేము ఎంతో రీసెర్చ్ చేసాం అన్ని సబ్జెక్టుల మీద, అన్ని మెడికల్ సిస్టమ్, వాస్తు, యోగా, అడ్మినిస్ట్రేషను, అన్ని సబ్జెక్ట్స్ మీద సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేయడం జరిగినది. ఇప్పుడు వేర్ అండ్ టేర్ కేసు ఉంది, మోకాళ్ళు వగైరా ఈ జాయింట్స్ అరుగుదల కేసులు, వారికి వాకింగ్ చేపియండి, సమస్య జటిలమైపోతుంది. అలాగే హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వారికి జిమ్కు పంపిండి, జిమ్ చేపియండి, సమస్య జటిలమైపోతుంది, కొన్నిసార్లు చేస్తారు కూడా అనమాట. సో అందరికీ ఫిట్ ఎక్సర్సైజ్ ఏది చెప్పండి? పిల్లలకి, పెద్దలకి, స్త్రీ పురుషులు, ముసలి వాళ్ళకి అందరికీ చెప్పండి. ఏది? కూర్చొని పడుకొని ఒక చోట చేసేది అదే యోగా అనమాట. యోగా అంటే అందులో ఎక్సర్సైజ్ ఉంటుందండి. కొన్ని ఆశ్రమాలు 42, కొన్నిట్లో 45, కొన్నిట్లో 80, 85, 86 ఆసనాలు ఉంటాయి. అన్నీ అవసరం లేదు. 10-12 ఆసనాలు పైనుంచి కిందికి బాడీ ఫిట్ అయ్యే ఆసనాలు 12 ఆసనాలండి. మీరు 6 నుండి 12 సార్లు చేస్తే చాలండి. ప్లస్ కంటి సాధన ఉంటుంది, ఐ ఎక్సర్సైజ్, ప్రాణాయామం, తర్వాత ధ్యానం అనమాట. ఇది అదే ఎలా చేయాలంటే మీరు 5 నుంచి 7 ఉదయం సాయంత్రం టైం పెట్టుకోండి. అందులో 45 నిమిషాలు, 30 నిమిషాలు, గంట పెట్టుకోండి. సపోజ్ 30 నిమిషాలు మీరు యోగా చేయండి, ఆసనాలు, 15 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం 3 సార్లు చేయండి లేదా 2 సార్లు, యోగా ఒక్కసారి చేయండి, సరిపోతుంది. పొద్దునే మీరు సపోజు 5కి లేచారనుకోండి, 5 గంటలకు లేచారు, లేవగానే 1, 2, 3 గ్లాసులు నీళ్లు తాగండి, అటు ఇటు తిరగండి, లేదా 1/2 లీటర్ తాగండి, అటు ఇటు తిరగండి, టాయిలెట్కి వెళ్ళండి, ఫ్రీ మోషన్ అయిపోతుంది. తదుపరి బ్రషింగ్ చేసుకోండి, చిన్న ప్రార్థన చేయండి, ఓం నమో గురువే నమః అనేసి యోగాసనాలు స్టార్ట్ చేయండి. మీరు యోగాసనాలు స్టార్ట్ చేసి తర్వాత 6 సార్లు చేయాలండి యోగాసనాలు. నెక్స్ట్ కంటి సాధన, ప్రాణాయామం, ధ్యానం చేసి ముగించండి, ఒక గ్లాస్ నీళ్లు తాగండి, అయిపోతుంది. అయితే ఇందులో సీక్రెట్ ఏంటంటే లెఫ్ట్ చేసినప్పుడు రైట్ చేయాలి, రైట్ చేసినప్పుడు లెఫ్ట్ చేయాలి, లేకపోతే చిన్న చిన్న పాటలు పట్టుకోవడం సమస్యలు వస్తాయి. నెక్స్ట్ ప్రతి 4-5 ఆసనాలకి రెస్ట్ తీసుకోవాలి. మకరాసనంలో డెడ్ బాడీ ఆసనం, శవాసనం అంటారు కదా, రెస్ట్ తీసుకోవాలన్నమాట. తర్వాత 4-5 ఆసనాలకు లేదా ప్రతి 1-2 ఆసనాలకు దీర్ఘ శ్వాస కూడా తీసుకోవాలి. శ్వాస తీసుకుని వదులుతుండాలి. 4-5 ఆసనాలకేమో రెస్ట్ కంపల్సరీ. అలా చేయాలో 10-12 ఆసనాలు మీకు సరిపోతుందన్నమాట. సో యోగా ధ్యానాన్ని మించింది లేదండి. ఇది సుప్రీం టాస్క్, సుప్రీం ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఇది ప్రూవ్ అయింది. నెక్స్ట్ మీరు వంగేటప్పుడు గాలి వదలాలి, అంటే పొట్టను వంచేటప్పుడు, లేచేటప్పుడు గాలి పీల్చాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ చేసినప్పుడు రైటు, రైట్ చేసినప్పుడు లెఫ్ట్, అది మాత్రం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే 4-5 ఆసనాల తర్వాత మీరు మకరాసనంలో కానీ శవాసనంలో రెస్ట్ అనేది కంపల్సరీ ఫర్ ఫ్యూ సెకండ్సే. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడమే. ధ్యానంలో కూడా అంతే, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యానం పూజలో కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి. పిరమిడ్లో కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు, పూజా రూమ్లో కూర్చోవచ్చు, మూకుమ్మడిగా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. మన ఫీల్డ్ అయితే, మన ఫీల్డ్ క్యాంపులు అయితే 100, 150, 500 మంది, 600 మంది అటెండ్ అవుతుంటారండి. ఆర్గనైజేషన్ కూడా 4, 10, 40 మంది వస్తుంటారండి. ఈ మధ్యన ఆన్లైన్ క్లాస్ కూడా పెట్టామండి. రాలేని వాళ్ళకి 40, 10 మంది, 4 చేరుతుంటారు. అది ఆన్లైన్లో కూడా మీరు చేసుకొని నేర్చుకోవచ్చును. అప్పుడు మీకు హ్యాపీ, హెల్తీ, పీస్ఫుల్, గోల్డెన్, వండర్ఫుల్ లైఫ్ వస్తుందండి. ఆరోగ్యం బాగుంటాయి కదా, మీరు జాబో, బిజినెస్, వర్క్ చేసి బతకగలరు. ఇక్కడికి వస్తే మీ దరిద్రం అంతా పోతుందండి, అది వాస్తవం.